రాయలసీమ రైతు అష్టకష్టాలు పడుతున్నాడు. ఏ పంట చూసినా అమ్ముదామంటే గిట్టుబాటు రాదు. ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా లేదు. ఒకటి తర్వాత ఒకటి పిడుగుల పంటల రేట్లన్నీ పడిపోతున్నాయి. ఇప్పటికే ఉల్లి, అరటి, చీనీ పంటల ధరలు పతనమయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి టమాటా చేరింది. మద్దతు ధర లేక చేసిన అప్పులు తీరక కంటతడి పెడుతున్నారు. దేశ రాజధానికి సైతం పండ్లు, కూరగాయలు ఎగుమతి చేసే రాయలసీమ రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రాయలసీమ రైతులపై డేంజర్ బిల్స్ మోగుతున్నాయి. రోజుకొక పంట ధర పతనం కావడంతో రైతులు బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉల్లి, చీనీ, అరటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతుంటే అదే తరహాలో ఇప్పుడు టమాటా పంట చేరింది. రాయలసీమ ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హార్టికల్చర్ హబ్గా పేరుగాంచింది రాయలసీమ. పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో ప్రతి ఏటా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏటా 213 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతాయి. ఏపీలో 74 లక్షల టన్నుల అరటి పంట పండితే అందులో 40 లక్షల టన్నులు రాయలసీమ నుంచే ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల టన్నుల్లో చీనీ పంట పండుతుంది. ఒక రాయలసీమలోనే 22.35 లక్షల టన్నుల పంట పండుతుంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 31,000 ఎకరాల్లో చీనీ పంటలు సాగు చేస్తే 1.5 లక్షల టన్నులు చీనీ ఉత్పత్తి చేస్తారు రైతులు. రికార్డు స్థాయిలో పంటలు పండించే సీమ రైతులకు ఎక్కడలేని కష్టాలు వచ్చాయి. పండ్ల నుంచి కూరగాయల వరకు దేనికి మద్దతు ధర లభించడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల పాలై అన్నదాతలు తీవ్ర అవస్థపడుతున్నారు. సీమలో ఏ రైతును పలకరించినా కన్నీటి కష్టాలే చెబుతున్నారు. ఇటీవల పులివెందులలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు పలువురు రైతులు. ఉల్లి, చీనీకి గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నామని వాపోయారు. కర్నూలు జిల్లాలో 31,000 ఎకరాలలో ఉల్లి సాగు చేసిన రైతులు 1.5 లక్షల టన్నులు పండిస్తున్నారు. ఆశించిన దానికంటే ఎక్కువగా పండడంతో రైతుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ తరుణంలోనే కొన్ని ప్రాంతాల్లో పడిన వర్షాలతో ఉల్లి దెబ్బతింది. అయినా పంటకు మంచి ధర వస్తుందని ఆశించిన అన్నదాతకు కన్నీరే మిగిలింది. ఉల్లిని పండించడంలో కర్నూలు జిల్లానే రాష్ట్రంలోనే టాప్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ 31,000 ఎకరాలలో ఉల్లిని సాగు చేస్తారు. సుమారుగా 150,000 టన్నుల ఈ యొక్క ఉల్లిని కేవలం కర్నూలు జిల్లాలోనే ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క ప్రాంతంలోనేది కాదు, ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ నుండి ఉల్లిని తరలిచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క ఉల్లి రైతుకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. గత కొద్ది రోజుల పాటు నుండి చూసుకున్నట్లయితే ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. మొదట పంట అయిన యొక్క ఉల్లికే ఇటువంటి కష్టాలైతే రానున్న రోజుల్లో తమ పరిస్థితి ఏంటి అనేది రైతులు ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి. కర్నూలు జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న ఉల్లి ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. కనీస మద్దతు ధర లేక అప్పుల పాలవుతున్నారు. ముందు మిర్చి, ఆ తర్వాత పొగాకు. ఇప్పుడు ఉల్లి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. అయినా సరే రైతు కష్టాన్ని తీర్చే ఆలోచనే చేయడం లేదు కూటమి ప్రభుత్వం. తమ గోడు వినండి మహాప్రభో అని మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు. రాయలసీమ జిల్లాలోనే కరువు జిల్లాగా పేరొందిన కర్నూలు జిల్లాలో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కర్నూలు జిల్లాలో పూర్తిగా వర్షం మీదనే ఆధారపడి పంటలు పండించాల్సిన పరిస్థితి. దీనికి తోడు పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం నుండి సహకారం లేనిదే ఆ యొక్క పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేయలేని పరిస్థితి. అటువంటి తరుణంలో ఖరీఫ్ సీజన్లో మొట్టమొదటగా పండే పంట ఉల్లి పంట. ఆ పంటకు రైతులు పడిన కష్టం అంతా ఇంత కాదు. అటువంటి ఉల్లి రైతు పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ రైతులు ఉన్నారు. కింటానికి వచ్చేసి 2,000 నుంచి 2,500 ఇస్తే రైతుకి ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చినట్లు అవుతుంది. కానీ 1,200 ఇవ్వడం వల్ల రైతుకి ఒక లేబర్స్ వరకే సరిపోతుంది.
మిగతా పెట్టుబడులకు కూడా లేబర్స్ కూడా రావడం లేదు. ఒక లేబర్స్కి వచ్చేసి 500 రూపాయలు కూలీ ఇవ్వాల్సి ఉంది. మేము 500 వాళ్ళ కూలీలు కూడా రావడం లేదు. లోడింగ్స్ ఛార్జీలు అవన్నీ మాకు కూడా రావడం లేదు. ఎకరాకి వచ్చేసి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలకు అవుతుంది. మొదట వచ్చేసి మార్కెట్ కనీసం 2,000 నుంచి 2,500 ఉంటుంది అనుకున్నాము. ఇక తీరా చూస్తే అటు వర్ష ప్రభావం వల్ల దాదాపు 25 డేస్ వరకు వర్షం కంటిన్యూ పడింది. ఎక్కడ స్టాక్ అక్కడే ఆగింది. ఇంకా వర్షానికి దాదాపు 200 బ్యాగ్ కావాల్సిన పొలంలోన ఎకరాకు వచ్చేసి 60 నుంచి 70 బస్తాలు అవుతున్నాయి. ఇక్కడ పంట దిగుబడి లేదు, గిట్టుబాటు ధర లేదు, రైతులకి చాలా నష్టం వచ్చింది. పెద్దయినా మీరు చెప్పండి, అంటే చాలా సంవత్సరాల నుండి మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీకు ప్రతిదీ అనువనువు తెలుసు ఏ విధంగా మనం పంటలు పండించుకోవాలనేది. ఇప్పుడున్న పరిస్థితులు రైతుకున్న కష్టాలు కానీ ఎట్లా చూడొచ్చు అంటారు? ఇంతకుముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉండింది? పోయిన సంవత్సరం బాగుంది సార్. పోయిన సంవత్సరం పంటలు బాగా వచ్చినాయి. అట్టే వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టుకున్నాము. వర్షం ఎక్కువైపోయింది, మందు మూటల రేట్లు ఎక్కువైనాయి, నీళ్ళ మందులు ఎక్కువైనాయి, కూలి లేబర్లు ఎక్కువైపోయినారు. మీ పెట్టుబడికి పొలానికి గిట్టుబాటు కావడం లేదు. గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందేమో చెప్పి ఆధార్ పడినాము. నాటు తర్వాత 3 నెలలు, నార పెంచేది 1 నెలన్నర, మొత్తం 4 నెలన్నర మేము వ్యవసాయం చేయలేదు. దాంట్లో 4 నెలన్నర మాకు కూలీ లేదు. ఒక కూలి మంచి ఆడి మంచికి వచ్చేసి 500 కూలీ అయింది, మగ మంచికి వచ్చేసి 600 అయింది. ఇక్కడ దింపుడు కూలీలు, ఎత్తుడు కూలీలు, ఇలా కమిషన్లు, సంచులు కొనేది, లారీ బాడిగలు, మాకు ఏది గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో రైతులు ఉంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమో మాకు సాయం అవుతుంది అనుకుంటున్నాం సార్, అంతవరకు. కానీ మాకు ఇంకా ఇంత అన్యాయం బాగా మాత్రం లేదు. అసలు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. 2,500 అట్లా అయితే మాకు ఇంత గిట్టుబాటు అవుతుండే, కన్నా పూర్తి ఇది ధర పండ పెట్టినారు సార్. అసలు ఈతకొచ్చే కూలి లేదు మాకు. 3,000, 4,500 నుంచి అమ్మ పలికింది. ఈయనేమో గొప్ప చెప్పినాడు, రైతులు బాగుపడుస్తానన్నాడు అని ఆశతో ఓ 2 ఎకరాలు పైన ఉల్లి వేసి సాగు చేసినాము. ఆయన వచ్చి నిట్ట వచ్చిన తర్వాత 3,000 కాదు కదా 300 కానీ తీసుకోవడం లేదు. ఆయన అసమర్థ పాలన పూర్తిగా అర్థమైంది, ఒక సంవత్సరంలో అర్థమైంది. నెక్స్ట్ పంట వేయాలన్నా వద్దా అది అర్థం కావడం లేదు. ఆయన ఏమంటున్నాడు, నిన్న ఈరా బస్తా కోసం ధర్నా చేసినారు రైతులంతా. ధర్నా చేస్తే రైతులాగానే ఉన్నట్టున్నాడు. రైతులాగానే ఉన్నాము మేము. లిక్కర్ అమ్మడంలే వైశాంపులో పోయి ఆయన పెట్టిన బ్రాండ్కి ఏమో ఫిక్స్ రేట్ ఉంది, ఇక్కడ పండించిన రైతుకి ఫిక్స్ రేట్ లేదు. ఎందుకు? కనీసం ఫిక్స్ రేట్ లేదు రైతు కంటే. 3,000 అమ్మింది, కనీసం అంటే 500 రెస్టింపైన అమ్మాలి కదా నువ్వు. జగన్మోహన్ ప్రభుత్వంలో 3 పంటలు అమ్మిన 3 పంటలు బాగానే గిట్టుబాటు ధర వచ్చింది. ఈయన ప్రభుత్వంలో వచ్చిన ధరకే కనీసం రైతులని ఆయన దుక్కి పాడేసినాడు. ఆయన ఏంది, రైతులని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రానివ్వదు, నేనొక్కనే రైతు బిడ్డని, నేనొక్కనే బాగుపడాలా అనే రకంతో ఆయన ఉన్నాడు. అంతే, రైతులు ఏమైపోయినా పర్లేదు, నాకేమి లిక్కర్ రావాలా, అక్క చెల్లెమ్మలు ఉండాలా, లిక్కర్ అమ్మాలా, గేరు వైన్స్ వాటికి వైన్ షాప్ అయినా బాగుపడాలా. ఇప్పుడేమో ఛార్జీలు, బస్ ఛార్జీలు లేడీస్కి, అక్క చెల్లెమ్మలకి ఫ్రీ అన్నాడు. కరెంటు బిల్లు ఏమో ఇంత ప్రభుత్వంలో 300 వస్తుండే, 550 నుంచి వస్తుంది ఇప్పుడు కరెంటు బిల్లు. 600 వస్తుంది. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మొన్న అడుగు టమాటాకి బాగానే ఉండే గిట్టుబాటు ధర, మరో టమాటాకి ఏం గిట్టుబాటు ధర ఉందంటే మొన్న తొక్కి పారేశారు రైతులని. ఇట్లా ఉల్లి తొక్కి పారేసా. వరుసత ఏది చూసుకున్నా రైతులని అనగా తొక్కి పాలన చేస్తున్నాడు. 3,500, 4,000 ఇస్తే కానీ గిట్టుబాటు కాదు. ఈ 1,200 అయితే ఏంటికి వస్తాయి? కనీసం రైతు నీళ్ళ మంది తీసుకొని కొనుక్కొని చావాలనుకున్నా కానీ 500 కొనాలా. ఈ 4 ఏళ్ళు రైతులు బతికే ప్రసక్తి లేదు. ఏ పంట వేసినా లాసే. స్టార్టింగ్ పొగాకు రైతులు నాశనం అయిపోయారు. తర్వాత టమాటా వచ్చా, టమాటా రైతులు ఒక వారం అమ్ముకుండ్రి, వాళ్ళు నాశనం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉల్లిగడ్డ, మళ్ళీ 2 రోజులు బుడలు, మళ్ళీ నెక్స్ట్ కందులు. ఏంటికి వస్తుందా? ఏం ఒక పంటకి రేటు గిట్టుబాటు ధర ఉంది అని లేదు. మనం కష్టపడి 2 గంటలు పని చేసి ఇక్కడికి వచ్చి చూస్తే లాస్ట్కి ఏం వస్తుంది? ఆడకు నీకు 15,000, నీకు 5,000, నువ్వు వద్ద కాకపోతే సరిగా నువ్వు వద్దలంగా సంవత్సరం చెప్పినా కూడా ఏంటంటారు? అంటే అంత ఇబ్బందులు ఉన్నాయి, అంత ఖర్చులు పెడుతున్నారు కదా, మరి ప్రభుత్వం ఇచ్చే 1,200కి మీకు సరిపోదా? సార్ గిట్టుబాటు కాదు. ఇప్పుడు పోయి వాళ్ళకి ఇప్పుడు ఎకరికి 30,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు చెరువు ప్యాకెట్లు 50 క్వింటాలు అయితే 50 క్వింటాలకు 50,000 వస్తాయి. అందట్లేదా వచ్చే 1,200?
ఏమో సార్ నేను ఈ రోజు వచ్చినాను ఒక్కడికి 10 అర్థం కాదు కానీ అది ఈ రోజు వచ్చినాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు భాగం వచ్చింది అనుకో పావుల భాగమే బాగుండవని రాసుకుపోతారు. నేటి గవర్నమెంట్ కంటారు ఎప్పుడు పట్టేది ఎప్పుడు పెద్దలేదు ఉన్న కుప్పలు ఉన్నట్టు అట్లే ఉండదు. అంటే గవర్నమెంట్ తీసుకుంటారా లేదా అనేది మీకు భయం అది కూడా మాకు భయం. అది పరిస్థితి. డబ్బులు ముందర వచ్చిన వాళ్ళకి ఏమన్నావో ఏం లేదో మాకు తెలియదు. అది మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి నిన్న వచ్చినాం. నిన్నటి నుండి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూనే ఉన్నాం, కుప్పల మీద కూర్చొని ఉన్నాం కదా. వచ్చినారా ఎవరైనా అడిగినారా? మీరు సరే మీకు మాకు తెలుసు రాస్తున్నారు, పోతున్నారు, పోతున్నారు, మాకేం తెలుస్తుంది. అది అంటే వ్యాపారస్తులు ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఎవరు అడగలే. ఉల్లిగడ్డల్లో ఒక ఎకరికి వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 వస్తుంది కానీ తక్కువ రాదు అట్టనట. పంట 1,200 పోయినా గిట్టుబడి కావు. 2,000 3,000 పోతేనే గిట్టుబడేది అట్టనట. మనం ఏం చేసినా ఇది మన రైతు బతుకు ఇదే బతుకున్నట్టుంది అట్టనట. ఇది మనం చూసుకున్నట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో పంటలు పండించాలంటే కూడా చాలా ఎంతో కష్టపడాలి, ఎంతో పెట్టుబడులు పెడితే తప్ప ఈ యొక్క పంటలు పండించలేని పరిస్థితి. పండించిన ఏ ఒక్క పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క మేము మందు తాగి చావాలంటే కూడా 500 రూపాయలు ఖర్చు చేయాలా, ఇప్పటికే పెట్టుబడులు ఎక్కువగా పెట్టి తాము ఇబ్బంది పడుతున్నాము, ఈ తరుణంలో చావడానికి కూడా మాకు ఒక స్వేచ్ఛ లేదనే ఒక వాదన అయితే ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వినపడుతున్న పరిస్థితి. ఇది మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఉల్లి రైతు పడుతున్న కష్టాలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఏటా 104.42 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో 42.46 లక్షల టన్నుల టమాటా పండిస్తే అందులో 41 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యేది రాయలసీమ జిల్లాలోనే. కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ టమాటాకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో టమాటా ఉత్పత్తి ఎక్కువ ఉండడంతో ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. ఎకరానికి 60,000 రూపాయల పెట్టుబడి పెడితే కిలో టమాటా కనీసం 2 రూపాయలు కూడా పలకడం లేదని రైతులు వాపోతున్నారు. రాయలసీమ జిల్లాలో రైతులకు గడ్డుకాలం నడుస్తుందని చెప్పవచ్చు. నిన్నటి దాకా ఈ యొక్క చీని అరటితో పాటు ఉల్లి రైతులు ఈ యొక్క గిట్టుబాటు ధర లేక అమాంతంగా ఈ యొక్క ధర డౌన్ కావడంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ లిస్టులోకి టమాటా రైతులు కూడా చేరడం జరిగింది. పూర్తిగా కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే కిలో టమాటా ధర 2 రూపాయలకు పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలోనే కూరగాయలు పండించేది 104 లక్షల టన్నుల కూరగాయలు పండిస్తే ఇందులో మొత్తం మీద చూసుకున్నట్లయితే 42.2 లక్షల టన్నుల టమాటాను మాత్రమే పండిస్తారు. ఇందులో రాయలసీమ జిల్లాలోనే 41.1 లక్షల టన్నుల టమాటాను పండిస్తారు. అంటే ఎంతవరకు ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఉత్పత్తి అవుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇప్పటికే మొదటి పంట అయిన ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతుంటే ఇప్పుడు ఆ లిస్టులో టమాటా రైతులు కూడా చేరడం అనేది రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమ జిల్లాలో రైతు వ్యవసాయం మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అటువంటి తరుణంలో ఎంతో కష్టపడి పండించిన పంటకు మాత్రం సరైన గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడుతున్న పరిస్థితి రాయలసీమ జిల్లాలో కనపడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా పంటకు నష్టం వాటిల్లింది. మిగతా పంటను మార్కెట్కు తీసుకెళ్లినా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కిలోకు 2 రూపాయలు కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదని మండిపడుతున్నారు. గిట్టుబాటు సంగతి పక్కన పెడితే పండించిన పంట అప్పులు తీర్చేదెలా అని వాపోతున్నారు అన్నదాతలు. 380 రూపాయలు పోయింది. బాక్స్ 160 రూపాయలు పడుతుంది. 5 మంది కూలీలు చెప్పినాము, ఎకరా పొలం పెట్టినాము. వర్షంలోనే సగం పొలం పిల్లిపోయినాయి. కూలీలకే దాదాపు 1500 రూపాయలు దాటిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 400 రూపాయలు బాక్స్కి. బాక్స్ 15 రూపాయలు. ఏమంటే చాలా గిట్టుబాటు లేక చాలా పనులు పారేలాక ఇట్లా వదిలిపోతున్నాము. చాలా నష్టపోతున్నాము. ఎట్లు సగం పోయినాయి. వర్షాలకి ఏం లేవు. కూలి వాటికి రేట్ ఉన్నావు కానీ ఈ వర్షం ఎక్కువై కుళ్ళిపోతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడికి రావట్లేదు. ఇంకా డౌన్ అవుతుంది కానీ తక్కువ అవుతుంది కానీ రేటు పెరగట్లేదన్న.
బాక్సులు తెచ్చినాను 330 రూపాయలు జత పోయినాయి. ఏం గిట్టుబాటు ధర అయితే లేదు మనకి. రైతులకైతే చాలా అన్యాయమే. ఎవరు దీనికి పట్టించుకోవడమే లేదు. చంపడానికి 10 మంది చంపినారు 30 బాక్సులు. వానకి సగం కులిపోయినాయి. గిట్టుబాటు ధర అయితే లేదు. ఆటోకి 10 రూపాయలు ఇవ్వాలా, ఇక్కడ నోటికి 10 రూపాయలు కమిషన్ పట్టుకుంటారు. మేమే ఎత్తుకోవాలా, మేమే తెంపుకోవాలా. ఆటోకి 7 రూపాయలు బాడిగా, 3 రూపాయలు ఉంటే 4 రూపాయల వరకు పడుతుంది అంతే. 30 బాక్స్ తెచ్చినాను, 340 పోయినాయి. గిట్టుబాటు ధర కావడం లేదు. కూలోళ్ళు 10 మంది చెప్పినాము. మళ్ళీ కొంచెం బాడి 1000 రూపాయలు కిలో. నా అంత 3 రూపాయలు 4 రూపాయలు పడుతుంది. గిట్టుబాటు ధర లేదు రైతుకైతే. రైతు గిట్ట పట్టించుకోవడం లేదు. రాయడం పారేసి పోవడం అంతే. అందరికీ అన్నం పెట్టే రైతుకే ఆదరణ కరవైంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మద్దతు ధర దక్కక అప్పుల పాలవుతున్నాడు. వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాయలసీమ రైతులు రాను రాను దాన్ని మానేసే పరిస్థితి వచ్చేలా ఉంది. అన్నదాతల ఆక్రందనపై కూటమి ప్రభుత్వం దృష్టి సాధించాలి. ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ యొక్క రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గిట్టుబాటు ధరలు కల్పించాలని రాయలసీమ రైతులు వేడుకుంటున్నారు. లేని పక్షాన ప్రభుత్వంపై పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.